లాస్ట్ ఇయర్ మిడ్ అనుకుంటా. ఇది అవుట్ ఆఫ్ ద బ్లూ ఏదో పాడ్కాస్ట్ చూడడం వల్ల కృష్ణదాస్ గారి గురించి తెలిసి ఆయన భజనలు వినడం మొదలెట్టాను. అండ్ ఈ ప్రత్యేకమైన ఈ శివుడిది భజన ఎన్నిసార్లు నాకు హెల్ప్ అయిందంటే, ఎన్ని విధాలుగా హెల్ప్ అయిందంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. ఆ రోజు శివరాత్రి కదా, సో అలా టీవీలో విన్నాం అనమాట. Feeling gratitude is one thing that has truly helped me attract better things in life, especially 2024 mid nunchi. I started thanking the universe for even the smallest of the things I have or get to experience. ఆ రోజు అలా ఒక్క నిమిషం టైం తీసుకుని యూనివర్స్కి చెప్పాలనిపించి దండం పెట్టుకున్నాను అనమాట. ఇంత చక్క ఎక్కడ రెడీ అవుతున్నానంటే వీఆర్ గోయింగ్ టు రాజాం. ఈ వ్లాగ్లోనే 3 ఎపిసోడ్స్ చూపిద్దాం అనుకున్నాను, కానీ 2కి కన్ఫైన్ అవుతున్నాను. అందులో ఎపిసోడ్ 1 ఈ వాటర్ ఫిల్ ఉండేది మొత్తం ఎస్విజి గ్రాండ్ అనేది మా బీటెక్ లో ఉన్నప్పుడు వచ్చింది. గుర్తున్నా నీకు రోడ్స్ అన్ని గౌతమ్? అదే అంది ఇదంతా ఇక్కడ టీవీ పెట్టుకొని నేను తాతగారు ఉయ్యాలు ఉండేది. ఇక్కడ ఉయ్యాల మళ్ళీ ఇది తాతగారు వాళ్ళ రూమ్, ఈ పక్కదే తాతమ్మ వాళ్ళ రూమ్, ఇది హౌస్ లో స్మెల్ చేసావా? ఈ డోర్ కూడా ఉండేది కదా? అది ఇదొక ఎంట్రన్స్, ఇదొక ఎంట్రన్స్, అంతా ఓపెన్ ఉండేది. అదో బెడ్రూమ్, ఇది కూడా ఎంట్రన్స్ ఉంది. ఇదో బెడ్రూమ్, అక్కడ స్టోర్, మధ్యలో స్టోర్. అక్కడ ఉయ్యాలు ఉండేదిరా, అక్కడ ఉయ్యాలు ఉండేది. నేను తాతగారు ఉన్నాం. అప్పుడు ఏంటంటే ఇది లేదు కదా, కిచెన్ లేదు కదా, కిచెన్ ఈ కిచెన్ ఇది లేదా అసలు సో ఇది లేదు కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వరకు అంతా ఖాళీ పెరడే ఇదంతా. ఓన్లీ ఎందుకంటే మన కిచెన్ అది కదా లోపల ఉన్న. ఇప్పుడు హౌస్ లో ఒక హోటల్ రన్ చేస్తున్నారు, అందుకనే వస్తువులన్నీ అటు ఇటు పెట్టి ఉన్నాయి. బట్ చాలా బాగా అనిపించింది. ఎంతగా అనుకున్నా మన చిన్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసిన ఇల్లు, స్పెషల్లీ దాంతో పాటు తాతగారు అమ్మమ్మ వీళ్ళందరూ ఉంటే ఇంకా చాలా మెమొరబుల్ అనిపిస్తుంది కదా మళ్ళీ విజిట్ చేసినప్పుడు. సో అక్కడి నుంచి వచ్చేసరికి ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. లంచ్ ఫినిష్ చేసి ఇక్కడికి వెళ్తున్నాం అంటే కాలేజ్కి వెళ్తున్నామా గౌతమ్? యువర్ జిఎంఆర్ఐటి. ఆహా, కాలేజ్ లో ఎప్పుడేమో ఏం లేవు, ఇప్పుడు బయటకు వచ్చాక విఆర్ జిఎంఆర్ఐటి అంట. అదే అలానే ఉంటది అత్తయ్య. రౌడీ సినిమా 3 సార్లు చూసావా? దూకుడు ఫస్ట్ డే మాకు ఏంటంటే మా పీటీ సార్ చెప్తే హాల్ మొత్తం మాకు ఇచ్చేస్తారు, ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్. సో బాల్కనీ మొత్తం 3rd ఇయర్ స్టూడెంట్స్, కిందనేమో 2nd ఇయర్, కిందనేమో 1st ఇయర్. ఈ రైట్ సైడ్ కనిపిస్తుందా సీతారామ థియేటర్, ఇక్కడ 2 థియేటర్లు ఉంటాయి. థియేటర్ ఇక్కడ గబ్బర్ సింగ్ 4 సార్లు చూసాం. బాద్షా ఎటో వెళ్ళిపోయిన మనసు కూడా ఇక్కడే అనుకుంటా. అవునా? ఇప్పుడేమో జమ్మోరెడ్డి అంటున్నాడు. అప్పుడు అడ్మిషన్ తీసుకుని డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడేమో బిహేవియర్ వేరేలా ఉండే అని అప్పుడు మెమరీస్ మా మామయ్య షేర్ చేశారనమాట. ఇంద్ర వెనకాతల నుంచి ఒక ఇదా మ్యూజిక్ ఆవిడ తలుపు తీస్తాడు. ఇప్పుడు నీకు తలుపు ఎవడు తీస్తాడు? బోర్ పెడితే తీస్తాడేమో తలుపు. ఎందుకు అల్యూమినియం అంటే తీస్తాడు. పాప వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏ ఆంటీ నువ్వు మాట్లాడినా వాళ్ళేనా గౌతమ్?
రేపు ఉంటారేమో. ఇంకో గేట్ ఉందిగా. ఫోన్ నెంబర్ లేదా? ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేయాలి. If you really want to meet, call him. పాస్ స్టూడెంట్ అన్న. దేనికోసం సార్? గ్రౌండ్ మధ్యలో హెలిప్యాడ్ ఉంటుంది. వెనకాల కూడా హెలిప్యాడ్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఇయర్ లెక్చరర్. అడ్మిషన్ బ్లాక్ ఇదేనా? అడ్మిషన్ బ్లాక్ ఇది కదా అది. కాలేజ్ సార్. ఇక్కడ రాబిట్స్ ఇది లిప్టన్ కాఫీ షాప్ అన్నమాట. మీ సార్ ఇక్కడే ఉన్నారు. సార్ ఇక్కడే ఉన్నారు. అక్కడ బండి మీద ఉంది ఆయనే. అదే బ్రౌన్ బండి, అదే షర్ట్, అదే అరుణ్ కుమార్ గారు. నేనేమో నైట్ షాట్లు తెస్తాను. సరే నువ్వు నైట్ షాట్లు మళ్ళీ ఇంకెవరికి తెలియకూడదని చెప్పి నేను పర్మిషన్ తీసుకొని సరేలే ఆ క్యాంటీన్ దగ్గర అవి ఇవి తీస్తే నేను ఆల్మోస్ట్ ఉండవలసి వచ్చిందండి. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా అడిగితే మళ్ళీ నేను సమాధానం చెప్పాలని చెప్పి. తర్వాత బాగా ఎక్కువగా టచ్ లో ఉండేవాడు. తర్వాత కొంతమంది ఆయన ఇన్ఛార్జ్ గౌతమ్ వచ్చాడంటే షూటింగ్ కి ఎంజాయ్ చేస్తున్నారే స్టూడెంట్స్. సో మేము వెళ్ళిన నెక్స్ట్ డే జిఎంఆర్ఐటీలో స్టెప్ కాన్ అని ఒక ఈవెంట్ జరుగుతుందంట. సో దాని ప్రెప్ జరుగుతుంది. నాకేదో ఒక పండుగ జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. కాలేజ్ కారిడార్స్ నుంచి అలా పాస్ అవుతుంది. గుడ్ టు బి బ్యాక్. గుడ్ టు బి బ్యాక్. గుడ్ టు బి బ్యాక్ మామూలుగా కాదు. సేమ్ ఇదే ఆరెంజ్ సినిమా నేను జాయిన్ అయిన ఇయర్ రిలీజ్ అయింది. సేమ్ అదే మంత్ రిలీజ్ అయింది. సో ఇక్కడ ఆ పాటలు విన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మిస్టర్ ఫ్రెషర్స్ నేను పర్ఫామ్ చేసింది ఇక్కడే నాటకం. మిస్టర్ ఫ్రెషర్ మెకానికల్ 2010. అండ్ నాకు మిస్టర్ ఫ్రెషర్ అవార్డు ఇచ్చింది కూడా ఇదే స్టేజ్ మీద. నేను దేనికైతే మొహమాట పడతానో అది నా చేత ఫస్ట్ చేయించాలని కంకణం కట్టుకున్నట్టున్నాడు. నేను ఈ రూమ్లోకి రానంటే లాక్కుని మరి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. బాగా అనిపించింది లోపలికి వచ్చి కూర్చున్నాక. బట్ టెన్షన్ పడుతూ ఉండే అనమాట వచ్చేంతసేపు. ఓకే, ఫైనలీ నౌ ఈస్ ద టైమ్ టు టాక్ అబౌట్ దిస్ వండర్ఫుల్ షార్ట్ ఫిల్మ్ దట్ వాజ్ రిటన్, డైరెక్టెడ్ అండ్ ఆల్సో యాక్టెడ్ బై మై హస్బెండ్ గౌతమ్ అండ్ హిస్ ఫ్రెండ్స్. వాటితో పాటు ఈ షార్ట్ ఫిల్మ్స్ కూడా గౌతమ్ తీసినవే జిఎంఆర్ఐటీలో. తనతో పాటు తన ఫ్రెండ్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి దే మేడ్ ఆల్ దీస్ షార్ట్ ఫిల్మ్స్. చూడాలి అనుకుంటే నా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశా. అండ్ వీడియో ఎండ్లో BTS ఉన్నాయి ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు, విచ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ వాచింగ్. సో డోంట్ మిస్ అవుట్. ట్రయల్ 1 సూర్య ప్రొడక్షన్స్ టేక్ 1 యాక్షన్. డాడీ ఐ లవ్ జిఎంఆర్ఐటీ అని ఉంది అక్కడ. సో ఇది ఒక బ్లాక్. ఈ సీట్ ఇది మా మెకానికల్ బ్లాక్. 3 years ఇక్కడ ఇంజనీరింగ్, మెకానికల్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇగో జిఎంఆర్ఐటీ మెకానికల్. ఇదేనా మెకానికల్? yes. మెకానికల్ వాళ్ళందరూ కోవేసుకోండి. క్లాసెస్ అన్ని 1 2 3 4 సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అక్కడ, ఫోర్త్ ఇయర్ పైన. ఇదేంటి ఎంత ఎక్సైట్ అవుతుంది, ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నా అనుకున్నారా? మరి నేను ఇంజనీరింగ్ చేయలేదు కాబట్టి ల్యాబ్లు, మెకానికల్, ఇది అది అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. మరి రోడ్స్ అన్నీ ఉంటాయి. ఆకులు పోస్తాడు చూడు, మీద ఎండిపోయినవి. గౌతమ్ ఎండిపోయిన ఆకులు పైన చేస్తాను నువ్వు చలిలో కూర్చుని. అక్కడ క్యాంటీన్ దగ్గర అది కూడా చూపిస్తా. హాస్టల్ ఇవన్నీ లేదు, స్టాఫ్ క్వార్టర్స్. అండ్ ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఈ గెస్ట్ హౌస్ లో కూడా షూట్ చేస్తాం. ఇగో ఇది గెస్ట్ హౌస్ 1, ముందు గెస్ట్ హౌస్. ఇగో ఇదే పార్క్ లో కూర్చొని ప్రీతం వాళ్ళు లిప్టన్ తెస్తారు కదా, కార్ తెస్తారు. ఇగో ఇది ఎక్స్టీరియర్ వాడుకున్నాం క్లబ్ హౌస్. ఓకే, క్లబ్ హౌస్ జస్ట్ పై కెమెరా పెట్టి కార్ ఆగుతుంది ఇక్కడ. నువ్వు అటు నుంచి షార్ట్ తీసావు. సార్ మీ షార్ట్ ఫిల్మ్ చూడ ఎక్స్ట్రా వ్యూస్ వస్తే మాకు షేర్ ఇస్తారు సార్? తప్పకుండా. మా ఛానల్ లో మీ వీడియో గురించి అంటే ఇప్పుడు జస్టిఫై మెన్షన్ దట్ హీస్ ఫ్రమ్ జిఎంఆర్ఐటీ అండ్ హీ మేడ్ ఫిల్మ్స్ అంటే దే మైట్ గో బ్యాక్ అండ్ ఎంత బాగుంది ఇల్లు. ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే కుక్కలు అంట పడ్డాయని చెప్పారు. ఇక్కడ కూడా హెలిప్యాడ్ ఉంటుంది. ఇగో రన్నింగ్ ట్రాక్ అది పెట్టారు ప్రాపర్ గా. తీసుకోండి, మేము కట్టమని అడిగేవాళ్ళం పేడి సార్. నువ్వు ఇంకో 4 తేరా కట్టామని కాదు. నేను జిఎంఆర్టీకి ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నట్టు ఆస్క్ దెమ్ టు పే మీ. మల్లికార్జున అడుగు.
టీటీ ఉన్నట్టుంది పైన. ఏం ఎక్సైట్మెంట్ కాలేజ్కి వచ్చినందుకు? అంటే నాకున్న బిగ్ ఎక్సైట్మెంట్ ఏంటంటే నేను షూట్ చేసిన లొకేషన్స్ అన్ని మళ్ళీ చూడడం. ఎందుకంటే నాకున్న బిగ్గెస్ట్ మెమరీస్ ఇక్కడ షూటింగ్. చదువు ఏమి లేదు. The turbine rotates with the help of a steam, and the remaining gas comes into the condenser bay. The steam again gets condensed, gets cooled down, and it again goes back to. And this cycle goes on long and long. So that is Rankine cycle. That's what we gas. Congratulations for your extraordinary class. ఇది 4th ఇయర్ బ్లాక్. 4th ఇయర్ లో ఇక్కడ ఉండేవాళ్ళు. వావ్. ఇక్కడ ఉన్నప్పుడు రూమ్ నెంబర్ 208 సెకండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు. ఓకే. ఇక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు కింద రైట్ సైడ్ బ్లాక్ లో. అది థర్డ్ ఇయర్ బ్లాక్. అది సెకండ్ ఇయర్ బ్లాక్. అది సీలింగ్ ఉంది, ఇది పైన ఉందా పోర్టికా పైన ఉన్న బ్లాక్ లో ఉండేవాడు. ఏది నీ ఫేవరెట్ ఇయర్? ఉండేవాడిని రూమ్ లో తిరుగుతుండేవాడు మరి అసలు. ఆ రూమ్ లో బట్ట మాత్రం ఉండేది. వాడు బ్యాగ్ అక్కడ ఉండేది అంతే. సరే వాడు రూమ్ లో వాడు ఉండడు. అవును, మా డాడీ ఎప్పుడు వచ్చి ట్రై చేశారు, నేను ఉంటానేమో రూమ్ లో. ఎప్పుడు ఉండేవాడు కాదు. అక్కడ ఉన్న ప్రీతం వచ్చి చెప్పేవాడు రూమ్ లో ఉన్న 2 ప్రీతం చూస్తే అక్కడికి వెళ్ళి వాడతాం. ప్రీతం అనే రూమ్మేట్ నీకు? ప్రీతం అనే రూమ్మేట్. ఏది నీ ఫేవరెట్ ఇయర్ బ్లాక్ అంటున్నా? లైక్ వేర్ యూ హ్యాడ్ సో మెనీ మెమరీస్. మెమరీ విచ్ బ్లాక్? ఎక్కువ ఇక్కడ కారిడార్స్ లో బాయ్స్ కదా, మళ్ళీ ఇబ్బంది పడతారు. అది 208. ఇక్కడ ఎగ్జాక్ట్ నా రూమ్. ఈ కారిడార్ లో కథలు చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు. మా లాట్ ఆఫ్ మెమరీస్. ఫుడ్ బాగుంటుందా బాగుంటుందా ఆలోచన చెప్పు. బ్లాగ్ ఇట్లా కొనాలన్నా ఫస్ట్ ఇయర్, మా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పైన ఉండేది ఫుడ్. ఓ వావ్. సేమ్ సీటింగ్ సేమ్ టైప్ ఉండేది. అప్పుడు ఏంటంటే ఈ కింద ఇంత ఎక్స్టెన్షన్ ఉండేది కాదు లోపలికి. Eat all you can eat, but eat all you take. 2010 నుంచి 14 ఇక్కడ టీవీ రూమ్ అండి. వరల్డ్ కప్ మొత్తం ఇక్కడే చూసాం. 2011 వరల్డ్ కప్. ఫస్ట్ ఇయర్ ఇక్కడ రాసేది, సెకండ్ ఇయర్ అలాగే కూర్చోవాలా? సేమ్ రోడ్, సేమ్ బ్లాక్స్, సేమ్ కలర్, అదే మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ మాత్రం జోహర్. ఫుల్ గ్రీనరీ అని. మీ కాలేజే తోపులే. This is my exact room, 113. This is my exact room. చూడండి, నేను రాకపోయినా. నేను రాను వెళ్ళు. అందరికీ వాళ్ళు చదువుకున్న కాలేజ్ వెళ్ళాలని అని ఉంటుందనుకుంటా, కానీ బహుశా కొంతమందికి సాధ్యమేమో. నౌ హిస్ మెమరీస్ ఆర్ మై స్టోరీస్, అందుకే నేనే క్యాప్చర్ చేశాను. రూమ్ నెంబర్ 113. ఏమనుకోకండి ఇలా క్యాప్చర్ చేసేసామని. లాంగ్ కూర్చోవాళ్ళం. 206 మా రూమ్. అవునా? 206. యా. గౌతమ్ గారు 206 లో ఏమేం చేశారు చెప్పకూడదు. బట్ లాట్ ఆఫ్ మెమరీస్. అంటే 206 లో నేను, ఆశిష్, ప్రీతం ఉండేవాళ్ళం. 210 లో ముఖేష్ ఉండేవాడు. ఒకడు ఉండేవాడు సింగిల్ రూమ్ లో. అండ్ సమ్హేర్ ఇయర్ వంశీయులు ఉండేవారు. కంచిపాటి రాహుల్ కింద ఉండేవారు. 119. ఏం చేసేవాళ్ళం తెలుసా, ఒకసారి కొన్ని సర్ఫ్ నీళ్లు కారిడార్స్ లో వేసి అందరూ పరిగెట్టి జారేవాళ్ళం. ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు స్లైడ్ లాగా. ఒక జడ్డీలు ఒకళ్ళు లాక్కుంటూ జారుతూ
నాకు ఇక్కడ బాగా గుర్తుండేది ఏంటంటే రైనీ సీజన్. అదే టైంలో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రిలీజ్ అయింది. ఓకే. ఆ పాటలు వింటూ అందాల రాక్షసి 3 కూడా అదే టైంలో వచ్చింది ఆల్మోస్ట్. సో అచ్చా. ఆ పాటలు ఎక్కువ ప్రీతం వినేవాడు. ఇవి ఇంకా చివరిగా బిఫోర్ వి లెఫ్ట్ ఎక్కడికి వెళ్ళామంటే, కాలేజ్ గురించి అంతా చెప్తున్నప్పుడు బాగానే ఉంది కానీ పడిపోయింది ఎక్కడో తెలుసా నేను. మీ కాలేజ్ టీ బాగుందిరే, అదృష్టవంతుడు. పైగా స్టీల్ గ్లాస్లో సర్వ్ చేశారు. ఇంకంతే, ఫుల్ మార్క్స్ టు జిఎంఆర్ ఐటీ. అండ్ ఆనియన్ పకోడీ అనుకుంటా, అది కూడా చాలా బాగుంది. ఫుడ్ బాగుందిరా, మీ క్యాంటీన్ కూడా బాగుంది. ఆర్ యూ హ్యాపీ? వెరీ హ్యాపీ. వెరీ మీ శ్రీప్రియ ఈడూరి మా కాలేజ్ జిఎంఆర్ఐటీలో. ఇక్కడ ప్రాజెక్ట్ తీసుకెళ్తున్నారు. అవును. కాలేజ్లో ఉన్నప్పుడు బహుశా లెక్చరర్స్నో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్నో, లేదంటే కరికులంనో అలా ఎన్నో వాటిని తిట్టుకున్నా, ఇప్పుడు ఆలోచిస్తే మాత్రం దోస్ ఆర్ ద బ్యూటిఫుల్ డేస్ అని బహుశా అందరికి అనిపిస్తుందేమో కదా కాలేజ్ లైఫ్ గురించి ఆలోచిస్తే. Life is beautiful, life is beautiful, life is beautiful, life is beautiful. ఆహాది ఒక హృదయం ఆశలను తరిమిన సమయం, ఆ క్షణమే పిలిచెను హృదయం లేని తీసుకోపోయి అమ్మాయి. నమస్తే. నిజంగా పెళ్ళికి మాకు చెప్పా. ఇంకా పిలవడానికి అక్క రాజమండ్రి ఉంది, అక్క ఫోన్ చేయొచ్చు కదరా. లాస్ట్ టైం చేసారేమో కలవలేదు, అవ్వలేదు. అది అంకుల్ ఉన్నారా? టీ పెట్టినా, కాఫీ పెట్టినా, పోనీ డ్రింక్ అన్న తాగనని ఫ్రిడ్జ్ నుంచి తీసి 2-3 గౌతమ్కి ఇచ్చారు. మా అత్త మా ఆయన కలిసారు. వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ చూసాక ఏమనిపించింది అంటే, కొన్ని కనెక్షన్స్ చాలా స్పెషల్. ఈవెన్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఆల్సో కాంట్ ఫేత్ దెమ్ ఏమో అని. తీస్తున్నాను, చేయండి. ఏం చేస్తున్నావు? రోల్ కెమెరా యాక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. రికార్డింగ్ నీకు రికార్డింగ్ ఎవరు చేయమన్నాడు? ఫోటోలు తీయకుండా మట్టి తినేస్తున్నారు మీరు. ఫోటోకి స్టిల్ ఇచ్చినట్టు ఇలా కూర్చున్నారు, నవ్వండ్రా బాబు. నీకు అర్థం ఏం చెప్పాలి? సరే ఫోన్ క్లియర్గా చెప్పేస్తాను. నువ్వు సింగిల్ టేక్లో చేసి మొత్తం అయిపోతుంది. తడబడాలి, అర్థం ఏదొస్తే చెప్పు. అండ్ యాక్షన్. చెత్త కుంపలు. రోలింగ్ కెమెరా యాక్షన్. ఇప్పుడు నేను పట్టుకున్న హ్యాండ్ అయిపోయిందా? అయిపోయింది. వ్లాగ్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్లో ఇందాక చెప్పినట్టు ఇట్స్ గోనా బి రియలీ రియలీ స్పెషల్ అండ్ ఎమోషనల్ ఎపిసోడ్ 3. కీప్ వెయిటింగ్.